హలో ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన గోంగూర చట్నీ తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి గుంతగరిటెతో గంటన్నర నూనె పోసి మీడియం సైజ్ ఆనియన్స్ 3 తీసుకున్నానండి. సన్నగా తరిగి తీసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కారం ఎంత తినగలిగితే అంత వేసుకోండి. నేనైతే సుమారుగానే వేసుకున్నాను. తర్వాత 3 మీడియం సైజు టమాటాలు కడిగి సన్నగా తరిగి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలండి. బాగా టమాటాలని ఆనియన్స్ని మగ్గిన తర్వాత మూత తీసేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. అల్లం పేస్టు వాసన మగ్గేంత వరకు బాగా కలుపుకొని తర్వాత కడిగిన పుదీనా కొంచెం, మెంతం కూర కొంచెం కడిగి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కొంచెం కడిగి వేసుకోవాలి. పట్నం గోంగూర అండి 3 కట్టలు తీసుకున్నాను. తీసుకొని కడిగి వేసుకొని బాగా కలుపుకొని మొత్తం ఆ మిశ్రమం మొత్తం గోంగూరకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలండి. చాలా బాగుంటుందండి. ఇది ఓన్లీ పలావ్ అన్నంలో తినడానికి మాత్రమే ఈ విధంగా చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. పుల్లగా టేస్టీగా కారంగా చాలా రుచిగా ఉంటుంది. మూత పెట్టి ఆకుకూరలంతా మగ్గేంత వరకు చేసుకొని ఫైనల్గా నూనె కంటెస్ట్ మొత్తం పైకి వచ్చేంత వరకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ గిన్నెలో ఒక్కసారి ఆన్ చేసి మిక్సీ ఆఫ్ చేసేసి గిన్నెలో తీసుకుంటే ఎంతో రుచికరమైన పలావ్లో తినే గోంగూర చట్నీ రెడీ. మిక్సీకి పట్టేటప్పుడు సాల్ట్ వేసుకోవాలండి, చెప్పడం మర్చిపోయినాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.